హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఏంటంటే సాటర్డే రోజు వీడియోనండి. నేనైతే పూజ వీడియోని మీతో షేర్ చేసుకుందామని జస్ట్ మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేశాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మార్నింగ్ బాబుకైతే ఈరోజు హాలిడేనండి, సెకండ్ సాటర్డే గురించి హాలిడే. సో మా వాడైతే మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తానని మార్నింగ్ అన్నాడు. సో వాడిని అయితే పంపించేశానండి రెడీ చేసి. వాడు వెళ్ళిన తర్వాత అంటే మా ఊరు పక్కనే మా అమ్మ వాళ్ళ ఊరు. సో వాడు వెళ్ళిన తర్వాత నేనైతే కొంచెం క్లీనింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా 8:30 అట్లా అయింది. నేను స్నానం చేసి ఇవన్నీ రెడీ చేసుకునేసరికి 9కి అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను. పూజ గురించి చెప్పాలంటే ఏ ప్లానింగు లేదు, మార్నింగ్ చేసుకోవాలనిపించింది. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, తిరుపతి వెళ్ళిన కాడి నుంచి సాటర్డేస్ చేయట్లేదండి ఈ మధ్యన. సాటర్డే అంటే నేను పెద్దగా ఎప్పుడు చేసేదాన్ని కాదు, కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి పూజ చేసుకుంటాను నార్మల్గా. శుక్రవారం అయితే వారం చేస్తాను అండ్ మండే కూడా. సాటర్డే ఏంటంటే ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాను. బట్ అనిపిస్తుంది ఈ మధ్యన చేసుకోవాలనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. సో ఈరోజు ఎలాగైనా చేసుకోవాలి అని అనిపించి అలా స్టార్ట్ చేశాను ఒక్కొక్కటిగా. ఫస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే హెడ్ బాత్ చేసేసి ఇంకా దేవుడి సామాగ్రికి అయితే బొట్లు పెట్టుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టాను ఈరోజు. చాలా బాగుంటుంది కదా అలా పెట్టుకుంటే, నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా సాటర్డే పూజ చేసినప్పుడు అయితే నేను ఇలా నామాలే పెట్టుకుంటాను. ఇంకా వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకి స్కూల్ ఉంటేనేమో హడావుడిగా అని వాడు వెళ్ళిన తర్వాతే ప్లాన్ చేసుకుంటాను మ్యాక్సిమం. వాడికి సెలవు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎర్లీగా చేసేసుకుందాము అని అనిపిస్తుంది, కానీ అప్పుడు కూడా యాజ్ యూజువల్ అదే టైం అవుతుంది నాకు. కానీ మార్చాలండి, చేంజ్ చేసుకోవాలి. ఈ లేజీనెస్ అనేది మనం అలవాటు చేసుకుంటే ఇంకా ఇంకా లేజీగానే అయిపోతాం. కానీ బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున చేసుకునే పూజకి ఇంకా కొంచెం ఎక్కువ ఫలితం ఉంటుంది కదా. సో వీలైనప్పుడల్లా అలా చేసుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఎప్పుడు లేట్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది. సమ్ టైమ్స్ అలా కూడా చేసుకుంటాను, బట్ ఎప్పుడు కూడా అలాగే చేసుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ పూజ వైబ్స్ అదంతా కూడా చాలా చాలా ఇష్టం నాకు కూడా. మనసులో గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాము అని నేను కూడా నమ్ముతాను బాగా. మనం అలవాటు చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. సో నాకైతే ఇలా అలవాటు అయిపోయింది. వాడిని పంపించాక లేట్గా 8:30, 8, 9 అలా ఈ టైమ్స్ అయితే మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. కానీ తెల్లవారుజామున చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక నాకు. ఎప్పటికి తీరుతుందో ఆ కోరిక చూద్దాం. నేనే మారాలి. తీరుతుందా అంటే కొంచెం ఎర్లీగా లేచి అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పిండి ప్రమిదలు చేశానండి ఈరోజు. పిండి ప్రమిదలను అయితే ఆవు పాలు వేసి పిండిని కలిపి చక్కగా 2 ప్రమిదలను అయితే చేశాను. అనుకుంటున్నాను తిరుపతి వెళ్ళొచ్చిన కానించి అనుకుంటున్నాను పిండి ప్రమిదలు చేసుకొని స్వామివారికి నైవేద్యం ఏదైనా చేసి మంచిగా ఒకరోజు సాటర్డే రోజు పూజ చేసుకోవాలి ప్రశాంతంగా అని అనుకుంటున్నాను. కానీ అలా అయిపోయింది. కానీ ఈరోజు ఎలాగైనా చేసేసుకోవాలని మార్నింగ్ నిర్ణయించుకున్నాను. లేవటం లేట్ అయినా పర్లేదు అలాగే చేసుకుందాం అని కొంచెం స్లోగానే స్టార్ట్ చేసుకున్నాను. అలా
అంటే నాకు లేట్ అంటే మామూలుగా అయితే 9 కల్లా క్లోజ్ అయిపోతుందండి చేసుకోవడం అనేది. ఎర్లీ మార్నింగే పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వేరేదేమీ లేదు, కానీ నేను ట్రైపాడ్ అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని మీకు వీడియో కోసమని వీడియోలో చూపించాలని వీడియో తీసి అక్కడ ఇక్కడ మార్చడానికి టైము ఎక్కువ పడుతుంది. అసలే మా కిచెన్ చాలా కొంచెం ఇరుగ్గా ఉంటుంది. లైటింగ్ కూడా ఉండదండి మా ఇంట్లో అంతగా. ట్రైపాడ్ పెట్టడమే కాదు, రింగ్ లైట్ కూడా సెట్ చేసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే టైము నేను అనుకున్న దానికన్నా ఎక్కువ పడుతుంది అనమాట. ఇక్కడైతే పిండి ప్రమిదలు అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ వాటికి కూడా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెడుతున్నాను గంధం అండ్ కుంకుమతో. నేను ఇలాగే చేసుకుంటానండి. ఎప్పుడైనా సాటర్డే పూజ చేసుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేస్తాను, కానీ మెయిన్ పిండి ప్రమిదలు అయితే పెట్టుకుంటాను. పూజ చేసుకున్నప్పుడు నేను కూడా కనిపిద్దామంటే వీడియోలో అస్సలు అవ్వట్లేదండి. అక్కడ ప్లేస్ అనేది కొంచెం సరిపోదు, సెట్ అవ్వట్లేదు. ఇంకా కొంచెం చేంజ్ చేయాలి. కొన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా కొంచెం మార్చాలి వేరే ప్లేస్కి. ఇంకా ప్రాపర్గా తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. మా ఇంట్లో కొంచెం ఏవైనా ఇరుకుగా ఉంటుందండి. అంటే ఎవరైనా వీడియో తీస్తే బాగుంటుంది, కానీ ఇలా ట్రైపాడ్కి దీనికైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకైతే ప్రజెంట్. ఇంకా అలవాటు అవ్వాలి. పూజ చేసుకునేటప్పుడైతే ఇంకా ట్రైపాడ్ పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా అది ఉందా లేదా అనేది కూడా పట్టించుకోను, మైండ్లోకి అయితే రాదు. నా పూజ అంతా అయిపోతుంది. నేను ఎక్కడ కూడా పాస్ కూడా చేసుకోను. ఎంత లాంగ్ వచ్చిన వీడియో జస్ట్ అలా ఆన్ చేసేసి వదిలేస్తాను అంతే. ఇంకా నా పూజ వీడియో పూజ అంతా స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, మళ్ళీ మీతో మాట్లాడతాను. పూజ అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ దేవుడికైతే ప్రసాదంగా అరటిపళ్ళు అండ్ బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను. అండ్ పాలు కూడా పెట్టాను, ఆవు పాలు. తులసం దగ్గర దీపం కొండెక్కిపోతుందని ఈరోజు చాలా చాలా గాలి వేసేస్తుంది బయట. నాకు గాలి వేసినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అదైతే లోపల తీసుకొచ్చేసి పెట్టేశాను. దీపాన్ని అయితే మార్చాలి, దీపపు కొందు దీనికి ఇదే అనుకుంటా సొల్యూషను. నేను అనుకుంటున్నాను, కానీ రోజు ఇంకా అది అలాగా మళ్ళీ ల్యాక్ చేసేస్తున్నాను. అది కూడా
సో అదైతే మార్చితే సరిపోతుంది. తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కానీ అది కూడా కొంచెం సెట్ అవ్వలేదు. సో ఈసారి అయితే నేను ఖచ్చితంగా మార్చేస్తాను. పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేనైతే టిఫిన్ చేసేసి ఇంకా కిచెన్లో కొంచెం అవి ఇవి సర్దేసుకొని తర్వాత వంటనైతే స్టార్ట్ చేసుకున్నాను. వంట వచ్చేసి పెసర పునుగులు కర్రీనైతే ప్రిపేర్ చేశానండి. మా ఇద్దరికే కదా అని సింపుల్గా అయిపోతుందని. మా వాడు ఎలాగా లేడు ఇంకా మా ఇద్దరికే అని ఫాస్ట్గా కర్రీనైతే ప్రిపేర్ చేసి రైస్ అయితే కుక్కర్లో వండేసాను. ఇంకా మీతో ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ముందు ముందు వీడియోస్లో ఇంకా బెటర్గా మాట్లాడడానికి అండ్ ఇంకా బెటర్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ కూడా ఇలాగే ఉండాలి మంచిగా. ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నచ్చడం అంటే వీడియోస్ తీసే విధానం, షూట్ చేసే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా నేను ఈ ఎడిటింగ్ అనేది చాలామందికి డౌట్స్ ఉంటుంది కదా. న్యూ బిగినర్స్ కోసం అయితే నేను కంప్లీట్గా ఒక వీడియో తీసి మీతో షేర్ చేస్తాను. అసలు వీడియో ఎలా తీసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏ యాప్స్లో ఎడిట్ చేసుకుంటే మనకి ఫుటేజ్ బాగా వస్తుంది అండ్ ఏది ఈజీగా ఉంటుంది, ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మీకు రాబోయే వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో గురించి నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో దాని గురించి అయితే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా కష్టపడి వీడియోస్ తీయడం అంతా ఒక ఎత్తు అయితే దాన్ని ఏ యాప్స్లో ఎడిట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఎలాంటి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక పెద్ద టాస్క్ అండి యూట్యూబర్స్కి. న్యూ బిగినర్స్కి అయితే నా వీడియోస్ అయితే మంచిగా ఉపయోగపడతాయి మీకు. రాబోయే వీడియోస్లో అయితే ఎడిటింగ్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వీడియోస్ గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీరు షేర్ చేసుకుంటేనే కదా నాకు తెలుస్తుంది. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.